నమస్తే, ఎన్డీఎల్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి జైభీం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశయం కోసం పోరాడేవాడు ఒక్కడున్నా అతని వెనకాల వందలాది మంది కదులుతారని ఆయన తెలియజేశారు. వాకతిప్ప, కొత్తపల్లి, కొండవరం ఈ గ్రామాలన్నీ కూడా వల్లప్రోలు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ప్రత్యేకంగా వారిని గౌరవించుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు భారతదేశం ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ప్రజాస్వామ్య దేశంగా ఉండడానికి ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెప్పినది. ఈ రాజ్యాంగం వలన అన్ని అణగారిన వర్గాలకి, అన్ని వర్గాలకి కూడా సమతుల్యంగా ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము. ఆ ఆశయాలు భావితరాలకు తెలియజేసే విధంగా అంబేద్కర్ స్మృతివనం కూడా మ్యూజియం నిర్మాణం చేయడం జరిగింది. అంటే రాబోయే తరాలకి ఆయన ఏ విధంగా బాధ్యత చదువుకున్నారు, ఏ విధంగా కష్టపడ్డారు, అణగారిన వర్గాలకు ఏ విధంగా పోరాటం చేశారు, రాజ్యాంగం నిర్మాణం ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా భావితరాలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదేమైనా అంబేద్కర్ గారు అందరవాడు. మరి ఆయన రాజ్యాంగం ఈరోజు భారతదేశం ఐక్యంగా ముందుకు వెళ్ళి పరిస్థితులు జరుగుతుంది.